ఈరోజు ఇది 38th ఇయర్ సెలబ్రేషన్స్కి ఎంతో ఈ ప్రాంతానికి కానీ మెడికల్ ప్రొఫెషన్కి కానీ సర్వీస్ అండ్ రీసెర్చ్ అండ్ మాకు రోల్ మోడల్స్ లాంటి డాక్టర్ సోమరాజు గారు, తర్వాత డాక్టర్ సమరం గారు, డాక్టర్ పట్టాభిరామయ్య గారు వచ్చారు. ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయటానికి వాళ్ళు సూచనలు ఇచ్చారు. అలాగే మా స్టాఫ్ గత 38 సంవత్సరాలుగా పనిచేసిన దానికి తెలుగు ప్రజలు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మేము తెలుగు ప్రజలకి రుణపడి ఉన్నాము, 2 స్టేట్స్కి. అండ్ రాబోయే రోజుల్లో మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక 500 మంది, వాళ్ళందరినీ కూడా మోటివేట్ అవుతారు అని చెప్పి ఇలాంటి స్టాల్వర్డ్స్ని మేము ఇన్వైట్ చేసామన్నమాట. సో వాళ్ళ మెసేజ్ కానీ అండ్ రైట్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ అండ్ పేషెంట్ ఫస్ట్ అనేటటువంటి నినాదం మొదటి నుంచి చెప్తా ఉండేవారు. సో మాకు చాలా ఇవాళ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ డేస్. వాళ్ళందరూ రావడం, వారి అమూల్యమైనటువంటి మెసేజ్ ఇవ్వడము. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పటికి సగమే అయింది మా ప్రయాణం, ఇంకా సగాన్ని మా మిలీనియల్ జనరేషన్ ఉంది మా దగ్గర. అంటే 3000 మందిలో ఒక 500 మంది యంగ్స్టర్స్ ఉన్నారు. they will take the organization for transparency, excellence in medical care, technology, అన్ని రకాలుగా కూడా బెస్ట్ సర్వీస్, కాస్ట్ ఎఫెక్టివ్గా కేవలం అవసరమైన మాత్రమే టెస్టులు కానీ అడ్వైజులు కానీ ఇవ్వటానికి అందరూ కూడా కల్చర్ ఇథోస్ అది మెయింటైన్ చేయడానికి నెక్స్ట్ 20 ఇయర్స్కి మనకి డాక్టర్స్ కానీ, మేనేజ్మెంట్ టీమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా పెంచుకుంటూ వెళ్తాము. సో వీ వాంట్ బి ది డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏ జబ్బుకి కూడా చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్, అది మేము సైన్ చేశాము. సో ఈ మంత్ ఎండింగ్కి మొత్తం మాకు అఫీషియల్గా వస్తే ప్రతి సంవత్సరం 50 బైపాస్ ఆపరేషన్స్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా యాజ్ సిఎస్ఆర్ యాక్టివిటీ, P4 యాక్టివిటీ కింద మా సీనియర్ సర్జికల్ టీం ఉన్నారు, 5 వాళ్ళు అందిస్తారు ఈ సర్జికల్ సర్వీసెస్. ఆ తర్వాత మేము వాళ్ళకి టెలిమెడిసిన్ ద్వారా, ICU ద్వారా వాళ్ళని మానిటరింగ్ చేసి వారి యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు మేము అక్కడ ICU వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సవాళ్ళు అంటే ప్రతి వృత్తిలో కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఛాలెంజ్ లేకుండా మనుగడ ఉండదు అండ్ గ్రోత్ ఉండదు. ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం సరైన పద్ధతిలో మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అండ్ దెన్ వాట్ ఈస్ ది రైట్ వే అనేది. మేము ఏదైనా ప్రాబ్లమ్ కానీ, పేషెంట్కి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మో పేషెంట్కి ఏమవుతుంది అనేది భయపడకుండా నెక్స్ట్ 5 మినిట్స్లో వాట్ ఈస్ ది బెస్ట్ ఫర్ ది పేషెంట్. అంటే క్యాత్ ల్యాబ్లో ఉంటాం, సడన్గా అరెస్ట్ వస్తుంది, ఏం చేయాలమ్మో, ఏమైపోతుంది పేషెంట్కి, ఏదైనా అయితే ఎవరైనా ఏమైనా అంటారు, లేకపోతే ఎలా పాపం చిన్న ఆ భయాలు లేకుండా బెస్ట్ ఏది అలా చేయాలి. అందులో ఏ ఛాలెంజ్ వచ్చినా మేము అలాగే ఫేస్ చేస్తాం. వాట్ ఎవర్ కమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ ఈజ్ పాసిబుల్. సో ఛాలెంజెస్ అనేది మొట్టమొదటి హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్స్ని తీసుకురావడం, తర్వాత ఏదైనా ఎక్విప్మెంట్ చెడిపోతే టెక్నీషియన్స్, అది ఇంజనీర్స్ రావడం, ఇట్లన్నీ కూడా డబుల్ ఎక్స్పెండిచర్ అయ్యేది, వచ్చేవాళ్ళు కూడా కాదు. అలాగే ఇంకా హైదరాబాదు మనం హైదరాబాద్ని అందుకోవాలి అంటే హైదరాబాద్ ఇంకా ముందుకెళ్తా ఉంది. అక్కడ ఉండేటటువంటి వసతులు కానీ, వనరులు కానీ, మంచి అడ్వాన్స్ పీపుల్. బట్ ఎనీహౌ విల్ క్యాచ్ అప్ నౌ. ఫార్చునేట్గా మనకి అమరావతి వచ్చింది, ఆంధ్రప్రదేశ్, అండ్ దెన్ పీపుల్, ది మెషినరీ, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ, పొలిటికల్ పీపుల్, యంగ్స్టర్స్ ఆర్ దేర్. అండ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రీజియన్ కానీ, వైజాగ్ కానీ, అండ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ నియర్ హైదరాబాద్ ఇన్ అనదర్ 1 decade ఆఫ్ టైమ్ అని నా స్ట్రాంగ్ ఇది. అప్పుడు అందరూ వస్తారు, ఇంకా పీపుల్ కానీ, టెక్నికల్ పీపుల్ కానీ, ఎక్స్పర్టైజ్ కానీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది డెస్టినేషన్ ఫర్ హెల్త్ కేర్. ఇప్పుడు హైదరాబాద్ హెల్త్ కేర్, రేపు ఎయిర్పోర్ట్స్ అన్నీ వస్తే ఇంటర్నేషనల్ పేషెంట్స్కి అన్నిటికీ కూడా మనకున్నటువంటి కోస్టల్ కారిడార్స్, ఈ బీచెస్, వీటిల్లో ఫ్యూచర్లో మనకి చాలా ఆపర్చునిటీ ఉంది గ్రోత్ రావడానికి. మాకు ఐడియా ఉందండి. సో దానికి అప్లై చేసాం మేము. సో అంతా DPR అంతా రెడీ చేసుకుంటున్నాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది వచ్చిన తర్వాత మేము వెళ్ళి CRD అఫీషియల్స్ని కలుస్తాం. చాలా మార్పులు వచ్చినాయండి. మేము కరెక్ట్గా చెప్పాలంటే ఒక 40-50 సంవత్సరాల పాటు
ఈ గుండెపోటుకి ప్రివెంట్ చేయడానికి ఫోకస్ చేయకుండా గుండెపోటు వచ్చిన వాళ్ళకంటే రియాక్టివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలా, ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయాలా, సర్జరీ చేయాలని. కానీ మనం ఈ రోజున ఏంటి, మొత్తం పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. స్క్రీనింగ్ అంటే సిమ్టమ్స్ ఉంటేనే గుండెకి సంబంధించి చెక్ చేయాలి, ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ చేయాలి అని. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే గుండె జబ్బుని 20 ఏళ్ల ముందే, గుండెపోటు వచ్చే ముందే కనుక్కోవడానికి కార్డియక్ సిటీ స్కాన్ అనేది వచ్చింది. ఇది అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ ఈ సెంచరీకి హార్ట్లో. మనం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఇది పట్టుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్లలో వచ్చే హార్ట్ అటాక్ని మనం 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్గా భావించి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్, ఈవెన్ కార్డియాలజిస్టులు కూడా కొన్నిసార్లు ఆలస్యం చేసి గుండె దెబ్బతినడం జరుగుతుంది. అంటే మనం కనుక్కోలేము గ్యాస్ ట్రబుల్కి దీనికి తేడా ఏమిటనేది. సో అందులో కూడా మనం ప్రాపర్ ట్రోపోనిన్ టెస్ట్, ఈసీజీలు, గ్యాస్ అని నిర్లక్ష్యం చేయొద్దు. మొట్టమొదటి గంట గోల్డెన్ అవర్, ప్లాటినం మినిట్స్. మొట్టమొదటి 10 నిమిషాలు ప్లాటినం మినిట్స్. ఒకసారి హార్ట్ ఆగిపోతుంది, కరెంట్ షాక్ ఇస్తేనే కొట్టుకుంటుంది. గేట్ దగ్గర ఆగిపోయినా మేము సేవ్ చేయలేము. అందువల్ల హార్ట్ అటాక్ ట్రీట్మెంట్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. హార్ట్ అటాక్ రాకుండా 80% మరణాలను మనం నివారించవచ్చు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ చెప్తుంది. అది ఈ ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, ఏవి పనిచేయవు. భారతదేశంలో 3 రెట్లు అధికంగా హార్ట్ డిసీజ్ ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేస్తే 30-40 మందికి ఎంతో జబ్బు ఉన్నట్టు తెలుస్తుంది. అది పెరగకుండా, కొలెస్ట్రాల్ పొర చిట్లకుండా మనం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మందులు, రక్తం గడ్డకట్టకుండా మందులు ఇచ్చేటట్లయితే దాన్ని మనం పెరగకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ రోజున కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, బీపీని ఫుల్గా కంట్రోల్ చేసే మందులు, వ్యాయామం, ఫుడ్, డైట్ రెస్ట్రిక్షన్ చేసే గుండెపోటుని 10, 20, 30 సంవత్సరాలు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. గుండె జబ్బు కొద్దిగా ఉంది కానీ, కాల్షియం కొంచెం ఉండగానే కంగారు పడాల్సిన పని లేదు. దానికి సరైన మందులు, వైద్య చికిత్స చేస్తే హార్ట్ అటాక్ బారి నుంచి వాళ్ళు రక్షించుకోవచ్చు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.